అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు వాళ్ళ సొంత డ్రైవరు ఇక్కడ ఖానాపూర్ దగ్గర ఉండే గోసంపల్లిలో వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పేసి వాళ్ళకు 4.5 లక్షల రూపాయలు ఇస్తా అవసరం ఉన్నది. దాని గురించి మా అమ్మ బంగారం తర్వాత వాళ్ళ పొలం కాగితాలు కుదరబెట్టి డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకొచ్చి అతన్ని అడవిలోకి తీసుకుపోయి అతని దగ్గర 4.5 లక్షల రూపాయలు కాజేసేసి కొట్టి కత్తిని చూపించి డబ్బులు మంచిగా వేరని దాని మీద మేము రాబరీ కేసు చేయడం జరిగింది. ఆ రోజు నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు ముగ్గురిని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 1,47,000 రూపాయలని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు దరఖాస్తుదారుడే ఇక్కడ గుప్త నిధులతో ఉన్నాయని చెప్పేసి అత్యాశతో వచ్చేసి మోసపోయిండు. ఆ గుప్త నిధులు ఇట్లాంటివి ఏం లేదు. దీని మీద ఆ గుప్త నిధుల కోసం వచ్చి వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ అని చెప్పేసి తప్పుడు దరఖాస్తు ఇచ్చింది కాబట్టి ఆ ఫిర్యాదుదారుని కూడా దీంట్లో నేరస్తునిగా చేర్చడం జరిగింది. ఈ కేసు ఇంకా దీంట్లో నరేష్ అని చెప్పేసి ప్రథమ ముద్దాయి ఇంకా దొరకలేదు. అతని కోసం ఏర్పాటు చేస్తున్నాం. కేసు పూర్తయిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.